హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనము కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. 3వ స్కందం 13వ అధ్యాయం. ఈ అధ్యాయం పేరు వచ్చేసి వరహదేవుడు వరహస్వామి యొక్క ఆవిర్భావం. సో దాని గురించి చర్చ జరుగుతుందన్నమాట. సో దానికన్నా ముందు అసలు ఎందుకు ఆ చర్చ వస్తుందనే విషయాన్ని మనం జస్ట్ సంక్షిప్తంగా ఈ అధ్యాయాన్ని చూసుకొని ఆరంభిద్దామంటే ఈరోజు చర్చని. సో ముందుగా ఇప్పుడు మనం చూసాము ఇప్పటివరకు జరిగిన విషయం ఏంటంటే, బ్రహ్మదేవుడు లాస్ట్కి స్వయంభువ మను మరియు శతరూపను సృష్టించారు. మరి దీని తర్వాత ఏం జరిగింది? శతరూప సృష్టి జరిగిన తర్వాత మను ఏం చేశాడు? ఆయన కార్యాల గురించి నాకు వివరించండి, ఎందుకో అనే విషయాలు అన్నీ కూడా అడుగుతాడు. ఎవరు? విదురుడు మైత్రేయుణ్ణి. సో ఈ విధంగా అడగడం అనేది స్టార్టింగ్లో జరుగుతుంది. ఆ అడగడం కారణంగా ఇప్పుడు మైత్రేయముని చెప్పడం స్టార్ట్ చేస్తారు. అసలు మనువు ఏం చేశాడు? తర్వాత బ్రహ్మదేవుడిని అడిగాడేవో ప్రశ్నలు, దాని కారణంగా బ్రహ్మదేవుడు కొన్ని జవాబులు ఇచ్చాడు. దాని తర్వాత మనువుకి కొన్ని సందేహాలు కొంచెం నివేదన చేసుకున్నాడు, ఇంకో రకమైన ప్రశ్న అడిగారు. దాని తర్వాత మళ్ళీ దానికి ఏ విధంగా సమాధానం ఇవ్వాలి, ఏ పరిష్కారం చూపించాలి అనే చింతనలో ఉన్నప్పుడు వరాహదేవుడి యొక్క ఆవిర్భావం జరుగుతుంది. ఇందులో మనకి 2 వరాహదేవుల గురించి చెప్తారు, వాటి గురించి కూడా మనం చర్చించుకుంటాము. దాని తర్వాత అలా వరాహదేవు యొక్క లీలల తర్వాత ఋషిమునుల యొక్క ప్రార్థనలు ఫలశ్రుతితో ఈ యొక్క అధ్యాయం ముగుస్తుందన్నమాట. సో ఇక్కడ వరహస్వామి గురించి సంపూర్ణంగా ఆయన చేసిన లీలలు విస్తృతంగా లేవు, సంక్షిప్తంగానే ఉన్నాయి ఈ అధ్యాయంలో. తర్వాత విస్తృతంగా కూడా వస్తాయి వచ్చే అధ్యాయాల్లో. సో ఈరోజు ఒక చర్చను మనము మొదటి శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు చర్చించుకుందాం. ముఖ్యంగా విదురుడు మైత్రేయుని ఏమడిగాడు, మరి మనువు గురించి, అటువంటి మనువు మరి తర్వాత బ్రహ్మదేవుని ఏమడిగాడు, ఈ విషయాలు చర్చించుకుందామంట. దీని నుంచి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోగలం మన భక్తి జీవితంలో ఉన్నతి సాధించడానికి. సో దానికన్నా ముందు మనము మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యానామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మొదటి శ్లోకం నుంచి చూద్దామంట. సో శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి ఈ శ్లోకాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. చూద్దామంటే ఏంటో. శ్రీ శుక ఉవాచ నిశమ్య వాచం వదతు మునే పుణ్యాత్తమాం నృప భూయ పపృచ్ఛ కౌరవ్యో వాసుదేవ కథాధృతః. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనమాట. వాసుదేవ కథాధృతః. వాసుదేవ కథ వినడానికి
ఆదృత అంటే ఎంతో ఆదరపూర్వకంగా ఆదరణీయంగా ఎంతో ఆసక్తి చూపిస్తున్న వ్యక్తి విదురుడు. ఇంకా వాసుదేవ కథ వినాలి అనే ఈ యొక్క విదురుడి యొక్క ఇచ్ఛ, కోరిక, ఆయన అడిగిన ప్రశ్నలు ఇంకా వినాలి అనే ప్రశ్నల ద్వారానే అంటే మైత్రేయ ముని అడగడం జరుగుతుంది. ఇక్కడ మైత్రేయ ముని ఎన్నో విషయాలు ఇప్పటివరకు చెప్పారు భగవంతుడికి సంబంధించి, సృష్టికి సంబంధించినవి. కానీ ఇంకా ఈ ఉత్సుకతతో, ఇంకా దీంతో సంతృష్టి చెందకుండా ఇంకా కావాలి, ఇంకా వినాలనే కోరికతో ఇప్పుడు ఇంకా ప్రశ్నలు అడుగుతాడు. ఎవరు? విదురుడు మైత్రేయుణ్ణి. సో ఇక్కడ విదురుడిని ఒక విధంగా గుణగానం చేస్తున్నారన్నమాట. ఈయన వాసుదేవ కథాద్రత. సో ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు ఎప్పుడు భగవంతుడి గురించి నిరంతరం వినాలనుకుంటారు. నిత్యం భాగవత సేవయ, ఎప్పుడు వాళ్ళు నిరంతరం భగవత్ సేవయ, భాగవతం వినడం, భాగవతాన్ని పాటించడం, భాగవతంకి సేవ చేయడం, భగవద్భక్తులకి. భాగవతం అంటే రెండు, పుస్తకం భాగవతం, శుద్ధ భక్తుల భాగవతం. సో వారికి సేవ చేయడం అంటే భక్తి చేసుకోవడంలో వాళ్ళు ఎప్పుడు నిమగ్నమై ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు సంతృప్తి చెందరు అన్నమాట వాళ్ళు. అలా భగవంతుడి కథ వినడంలో కూడా వారు ఎప్పుడు చాలా అయిపోయింది, ఇంతసేపు చెప్పారు మీరు, ఇంకా ఇప్పుడు నాకు తలకాయ వస్తుంది, ఇంకా హెడేక్ వస్తుంది నాకు, చాలు అని చెప్పరనమాట. సో వాళ్ళు ఏంటంటే ఎంత విన్నా వాళ్ళు సంతృప్తి చెందరు, ఇంకా 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 వినాలనుకుంటారు అనమాట. సో దాని గురించి వాళ్ళు అలా వాళ్ళ ఉత్సుకతను వ్యక్తం చేస్తూ ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు, ఇంకా వినాలనే కోరికతో. సో ఎందుకంటే అది ఒక శుద్ధ భక్తుడి యొక్క లక్షణం అన్నమాట. సో మనము ఒక అరగంట, గంట, 2 గంటలు అలా వినగానే కొంచెం ఇంకా నాకు చాలా అయిపోయింది, ఇంకా నేను వినలేను భాగవత్ కథ. సో మనకు ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, మనం చాలా శుద్ధ భక్తులు అయిపోతున్నామని ఫీల్ అయిపోయారు అనుకోండి, అప్పుడు చూడండి ఎంతసేపు మీరు కంటిన్యూస్గా భాగవత్ కథ వినగలరు, ఎంతసేపు మీరు కంటిన్యూస్గా భాగవతం చదవగలరు. సో మీకు అర్థమైపోతుంది, ఇంకా నేను శుద్ధ భక్తుని అవ్వలేదని. సో ఎన్నో విధాలుగా తెలుసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి కొంతమంది అనుకుంటారు చాలా రోజులు అయిపోయింది కదా నేను శుద్ధ భక్తుని అయిపోయానేమో అని. సో శుద్ధ భక్తుల యొక్క లక్షణం ఇదనమాట. వాళ్ళు నిరంతరంగా ఆ కథను వింటారు, ఎప్పటికీ వారికి దాన్ని విన్నందుకు బోర్ కొట్టదనమాట. వాళ్ళకి ఇంకా ఆసక్తి పెరుగుతుంది ఎంత భగవంతుడి కథ విన్నా. సో వారు ఆ విషయాన్ని ఇక్కడ విదురుడికి ఆ యొక్క విషయాన్ని విదురుడిలో చూసి ఆ యొక్క లక్షణాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు సుఖదేవ్ గోస్వామి. విదురుడికి ఉన్న ఈ లక్షణాన్ని, గొప్ప లక్షణాన్ని అన్నమాట. సో అందుకనే ఇప్పుడు ఇంకా వినాలి అనే కోరికతో ఇప్పుడు విదురుడు మైత్రేయుని అడగబోతున్నాడు అన్నమాట. విదుర ఉవాచ సవై స్వయంభువ సమ్రాట్ ప్రియ పుత్ర స్వయంభువ ప్రతిలభ్య ప్రియాం పత్నీం కిం చకారా తతో మునే. ఇప్పుడు అడుగుతున్నారు విదురుడు మైత్రేయుని ఏమంటే, ఓ మహా ఋషి, స్వయంభువ మను సృష్టించబడ్డాక ఆయన స్త్రీ అంటే ఆయన భార్యతో మరి దాని తర్వాత వాళ్ళిద్దరూ ముఖ్యంగా ఇక్కడ మను ఏం చేశారు, ఏం కార్యాలు చేశారు, ఆయన కార్యాల గురించి నాకు వర్ణించండి అని మీరు అడగొచ్చు. అదేంటి, భగవంతుడి గురించి వినాలని కోరుకోవాలి కదా, మను గురించి చెప్పు, మను ఏం చేశాడో ఆయన చేసిన కార్యాల గురించి చెప్పండి అని అడుగుతున్నాడేంటి విదురుడు. అంటే ఎందుకు మను గురించి అడుగుతున్నాడు అనే విషయాన్ని కూడా నెక్స్ట్ 2 శ్లోకాల్లో చెప్తారు. చరితం తస్య రాజర్షేర్ ఆదిరాజస్య సత్తమా బ్రూహి మే శ్రద్ధదానాయ విశ్వక్షేనాశ్రయోహ్యసౌ. విశ్వక్షేన అని భగవంతుడి యొక్క పేరు. సో విశ్వక్షేన భగవంతుడిని ఆశ్రయించిన వాడు ఈ స్వయంభూమను. విశ్వక్షేనాశ్రయోహ్యసౌ. ఎందుకంటే ఈయన సాధారణ వ్యక్తి కాదు. ఈ స్వయంభూమను ఆయన రాజర్షి, అంతేకాకుండా ఆదిరాజస్య సత్తమ. సో ఆయన ఒక మొదటి రాజే కాదు, మొదటి వ్యక్తే కాదు, మొదటి రాజర్షే కాదు. కానీ ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే ఆయన గొప్ప భక్తుడు, భగవంతుడిని ఆశ్రయించాడు, విష్ణువుని. సో అందుకనే ఇతను ఎంతో విశ్వక్షేణ భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని పొందినవాడు, భగవంతుడి యొక్క మహాభక్తుడు. అందుకనే ఆయన యొక్క చరిత్ర, ఆయన యొక్క కార్యాలు నేను వినాలని నాకు ఉత్సుకత అని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ. సో అదనమాట కారణం. సో భగవంతుడి గురించి
మీరు ఎప్పుడు చర్చించినా ఆయన లీలల గురించి అందులో భక్తులు ఆటోమేటిక్గా వచ్చేస్తారనమాట. సో భగవంతుడు చేసేది లీలలు భక్తులతోనే కదా. సో అలాగే మీరు భక్తులు, శుద్ధ భక్తుల గురించి వారి యొక్క చరిత్ర కానీ వారి యొక్క లీలల గురించి, కార్యాల గురించి ఎప్పుడైతే మీరు చర్చించడానికి ప్రయత్నిస్తారో, చర్చిస్తారో, అందులో భగవంతుడు తప్పకుండా ఉంటారు. ఎందుకంటే భగవంతుడు మరియు భక్తుడి మధ్యలో అంత కనిష్ట సంబంధం ఉంది. ఆ లీలలు కూడా, కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి ఎప్పుడు. సో వారి జీవితంలో, భగవంతుడి జీవితంలో ముఖ్యమైన భూమికను భక్తులు పోషిస్తారు. అలాగే భక్తుల జీవితంలో ముఖ్యమైన వ్యక్తి భగవంతుడు. సో అందుకనే భక్తుల చరిత్ర, కార్యాలు చర్చించుకున్నప్పుడు భగవంతుడి గురించి చర్చ వస్తుంది. సో అందుకనే ఆ విధంగా మీరు భగవంతుడి గురించి చర్చించుకున్నా, భక్తుల గురించి చర్చించుకున్నా ఒక విధంగా ఒకే సమానం. ఆయన ఫలితం మీకు దక్కుతుంది. ఏంటా ఫలితం అంటే భగవద్భక్తిలో ఉన్నతి. అది మనం కోరుకోవాల్సింది. సో భక్తుల గురించి విన్నా, శుద్ధ భక్తుల గురించి, భగవంతుడి గురించి విన్నా తప్పకుండా మనం భగవద్భక్తిలో మనం ఉన్నతిని సాధించగలుగుతాం అన్నమాట. అదే ఉద్దేశంతో ఇక్కడ ఆ విషయాన్ని గ్రహించే విదురుడు అడుగుతున్నాడు. సో ఎందుకు శుద్ధ భక్తులంతా గొప్పతనం ఏంటి, శుద్ధ భక్తుల గొప్పతనం, అది ఇంకా ఎవరి నుంచి వినాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ విదురుడు నెక్స్ట్ శ్లోకంలో వ్యక్తం చేస్తున్నాడు. 4వ శ్లోకం, ఇది ఇంకా మంచి శ్లోకం, ఇంపార్టెంట్. శ్రుతస్య పుంసాం శుచిరశ్రమస్య నన్వంజస సూరిభిరీడితోర్త తత్తద్గుణానుశ్రవణం ముకుంద పాదారవిందం హృదయేషు యేషాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే వ్యక్తులు వారి గురువు నుంచి, ఆధ్యాత్మిక గురువు నుంచి ఎంతో కష్టపడి చాలా సమయం వెచ్చించి వారు భగవంతుడి యొక్క కథను, శుద్ధ భక్తుల గురించి అంటే శుద్ధ భక్తుల యొక్క కథా చరిత్రను వింటారు. ఎందుకు వింటారు? ఎందుకంటే శుద్ధ భక్తుల యొక్క చరిత్రను వాళ్ళు ఎందుకు వింటారంటే, ఎందుకంటే శుద్ధ భక్తులు ఎప్పుడూ భగవంతుడి యొక్క పాదపద్మాల్ని వాళ్ళ హృదయంలో దాల్చి ఉంటారు. అందుకని ఎవరైతే భగవంతుడు ముక్తిని ప్రసాదిస్తాడు అనేది ఈ యొక్క తాత్పర్యం, అంటే అర్థం ఈ యొక్క శ్లోకానికి. సో ఈ విధంగా ఎవరైతే ఒక ఆధ్యాత్మిక గురువు నుంచి ఏం వినాలి? శుద్ధ భక్తుల యొక్క చరిత్రను వినాలి. తప్పకుండా ఎక్కువసేపు అయినా సరే పర్వాలేదు, ఓపికతో వినాలి. ఎందుకు అంటే తద్వారా మనం కూడా భక్తిలో ప్రగతి సాధించాం. ఎందుకంటే ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, భక్తుల గురించి, మనం శుద్ధ భక్తుల గురించి మరియు వినడం కూడా ఆధ్యాత్మిక గురువు లేకపోతే శుద్ధ భక్తుల నుంచి వినాలన్నమాట. ఎందుకంటే ఒక శుద్ధ భక్తుడు మాత్రమే భగవంతుడిని సరిగ్గా అర్థం చేసుకోగలడు. లేకపోతే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల యొక్క చరిత్రలను, కార్యాలను సరిగ్గా అర్థం చేసుకొని సరిగ్గా వివరించగలరు అనమాట. ఎందుకంటే ఆయన కూడా శుద్ధ భక్తుడు కాబట్టి ఇంకో శుద్ధ భక్తుడి గురించి అర్థం చేసుకోగలడు. అలా అన్నమాట. సో అందుకనే మనము శుద్ధ భక్తుల గురించి, శుద్ధ భక్తుల నుంచి వినాలన్నమాట. అది ముఖ్యమైన విషయం. చాలాసార్లు మనం చెప్పుకున్నాము. అందుకనే భగవద్గీత కూడా మనం, అందుకే ప్రభుపాల్ వారు ఇచ్చిన భగవద్గీత తాత్పర్యాలు, భాగవతం తాత్పర్యాలు చదువుకుంటాం, అవునా? సో ఈ తాత్పర్యాలు అంటే ఏం లేవు, మన ప్రభుపాల్ వారు వాక్యాలు అన్నమాట, వాణియే. సో ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, భక్తుల చరిత్ర వినొచ్చు, భగవంతుడి చరిత్ర వినొచ్చు, భక్తులను ఆరాధించవచ్చు, భగవంతుడిని ఆరాధించవచ్చు. భగవంతుడు స్వయంగా చెప్పేది ఏంటంటే శాస్త్రాల్లో, నన్ను ఆరాధించమని కూడా చెప్తారు, అవునా? భగవద్గీతలో కూడా అర్జునుడికి చెప్తాడు, నన్ను ఆరాధించు అనేసి. నా భక్తులు నన్ను ఆరాధిస్తారు, ఎప్పుడు కీర్తిస్తారు, గుణగానం చేస్తారని చెప్తారు. అలాగే ఇంకో చోట కూడా చెప్తారు శాస్త్రాల్లో, భాగవతంలోనే ఏమని అంటే, నన్ను మీరు ఆరాధించారనుకోండి, తద్వారా మీరు నా మళ్ళీ సేవలో యుక్తమైపోయి ఈ యొక్క భౌతిక బంధనాలు, కష్టం, ఇటువంటి జన్మ మృత్యు జరావ్యాధి యొక్క సంసారం చక్రం అన్నిటి నుంచి మీరు ముక్తులైపోతారు, అవునా? మీరు అసలైన ఆనందాన్ని అనుభవించగలరు. మిమ్మల్ని ఆనందంతో చూసి నా యొక్క బాధ కూడా వెళ్ళిపోతుంది. అదే నా యొక్క బాధ, మీరు బాధపడుతున్నారు అనేది మా బాధ, అదే భగవంతుడి బాధ అన్నమాట. సో అందుకనే మనం బాధపడుతున్నాం అనేసి భగవంతుడు బాధపడుతున్నాడు. సో మనం ఎప్పుడైతే ఆనందంగా ఉంటుందో భగవంతుడు కూడా ఆనందం, ఇంకా ఆయనకు వేరే బాధ ఏం లేదు, చింత ఏం లేదు. సో అదే విధంగా ఇక్కడ ఎప్పుడైతే ఒక వ్యక్తి భగవంతుడిని ఎలా ఆరాధిస్తున్నాడో
అలాగే భక్తుల్ని కూడా ఆరాధిస్తాను, శుద్ధ భక్తుల్ని భగవంతుడు ఇంకా ఎక్కువగా అమితంగా ఆనందిస్తాడంట. నన్ను ఆరాధించడం వలన నాకు ఎంత సంతృప్తి చెందుతుందో, ఆనందం చెందుతుందో దానికన్నా ఎక్కువ నేను ఆనందిస్తాను ఎప్పుడైతే వారు నా భక్తులను, నా శుద్ధ భక్తులను ఆరాధిస్తారు, కీర్తిస్తారు. సో ఆ విధంగా అనమాట. అందుకనే మనము భక్తుల గురించి వినాలి, భగవంతుడి గురించి వినాలి, భక్తుల గురించి కీర్తించాలి, భగవంతుడిని కీర్తించాలి. అదనమాట విషయం. నెక్స్ట్ శ్లోకం. శ్రీశుక ఉవాచ ఇతి బ్రువాణాం విదురం వినీతం సహస్రశీర్ష్ణశ్చరణోపదానం ప్రహృష్టరోమా భగవత్కథాయాం ప్రణీయమానో మునిరవ్యచష్ట. సో ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఏమంటారంటే, ఇప్పుడు విదురుడి యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తున్నారు. విదురుడు ప్రశ్న అడుగుతున్నాడు, సరే, అలా అడిగినందు మాత్రాన మరి మైత్రుడు ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తున్నాడు చెప్పడానికి? ఒక్కొక్కసారి సరైన స్టూడెంట్, సరైన శిష్యుడు సరైన ప్రశ్న అడిగితే తప్పకుండా గురువుకు కూడా ఆనందం కలుగుతుంది, ఇంకా ఉత్సాహం కలుగుతుంది చెప్పడానికి. శిష్యుడు కూడా సరైన వాడు ఉంటే, సరైన ప్రశ్న అడిగితే అది ఎంత గొప్ప శిష్యుడు అంటే ఇక్కడ విదురుడి యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తున్నారనమాట. ఆయన ఎంత మహాభక్తుడో, ఎంత మంచి వ్యక్తిత్వం కలిగిన వాడో, ఎంత నమ్రతా భావన కలిగిన వాడో, ఎంతో మంచి హృదయం కలిగిన వాడైతే భగవంతుడు స్వయంగా వాళ్ళ ఇంటికి వచ్చి ఆయన ల్యాప్ అంటే ఆయన తొడలపైన ఆయన కాళ్ళు పెట్టి నిద్రిస్తాడు, రెస్ట్ తీసుకుంటారు. భగవంతుడు అలా వాళ్ళ ఇంటికి వచ్చి ఆయనతో పాటు భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత నిద్రించే సమయంలో ఆయన పాదాలని, కృష్ణుడు ఆయన పాదాలని ఈ విదురుడి యొక్క ఒళ్ళో పెడతారనమాట. సో విదురుడి యొక్క ఒళ్ళో భగవంతుడు తన పాదాలు పెట్టాడంటే అది ఎంతో భాగ్యవంతుడు విదురుడు. అటువంటి విదురుడు నన్ను ప్రశ్నలు అడుగుతున్నాడు. సో ఇంత గొప్ప వ్యక్తి నన్ను ఇలా భగవంతుడి గురించి, భక్తుల గురించి ఇంకా చెప్పమని ప్రశ్నలు అడుగుతున్నాడు కనుక తప్పకుండా నేను చెప్పాలి అనే ఉద్దేశంతో, ఉత్సాహంతో ఇప్పుడు సిద్ధమవుతున్నాడు మైత్రేయుని. అలా ఆ యొక్క చేతనతో ఇప్పుడు మైత్రేయుని జవాబు ఇవ్వబోతున్నాడు అని అన్నమాట ఈ యొక్క శ్లోకం అర్థం. సో ఇప్పుడు మైత్రేయుని ఇచ్చే జవాబు అనమాట. నెక్స్ట్ మైత్రేయ ఉవాచ. సో దీనికన్నా ముందు ఇప్పుడు ఇందులో కూడా ఒక ముఖ్యమైన విషయం మనం గ్రహించాలి. అంటే ఒక్కొక్కసారి కొంతమంది స్టూడెంట్స్ లేకపోతే స్టూడెంట్స్ అంటే ఎవరైతే క్లాస్ వింటారో, సో అప్పుడప్పుడు వాళ్ళ టీచర్ని కానీ, గురువుని కానీ, శిక్షకుడిని కానీ శిష్యులు అడుగుతారు ప్రశ్న. సో ఒక్కొక్కసారి టీచర్స్ కానీ, గురువు కానీ కొంతమంది ప్రశ్న అడిగితే ఆనందంతో జవాబిస్తారు. కొంతమంది అడిగితే అంతగా ఇంట్రెస్ట్, ఆసక్తి రాదు వాళ్ళకి ఇవ్వాలని. ఎందుకు? సో ఇది కూడా పాయింట్ అనమాట. ఎందుకంటే ఒకవేళ మంచి స్టూడెంట్ అయితే, మంచి ఉద్దేశం అయితే, అది శిక్షకుడికి ఆ విషయం తెలిసిందనుకోండి, తప్పకుండా ఎంతో ఆనందంతో, ఎంతో ఆసక్తితో ఆయన జవాబిస్తాడు. ఎందుకలా? ఇప్పుడు ఒక శిష్యుడు, స్టూడెంట్ అని చెప్తాను కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడానికి. సో ఒకవేళ స్టూడెంట్ మంచి వ్యక్తి అనుకోండి, మంచి స్టూడెంట్ అనుకోండి. మంచి స్టూడెంట్ అంటే ఏమిటి? ఒక టీచర్ చెప్పిన విషయాల్ని బాగా విని, అర్థం చేసుకొని, జీవితంలో పాటించి, ఆయన ఇచ్చే ఆదేశాలని తప్పకుండా జీవితంలో పాటించినవాడు. అలా ఆ శిక్షకుడు తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎప్పుడో ప్రశ్నలు అడిగాడు. ఇంతకుముందు రోజు అతను ఫస్ట్ టైం క్లాస్ వినట్లేదు కదా, ప్రతిరోజు క్లాస్ వింటున్నాడు. అతని జీవితంలో ఎలా భక్తిని పాటిస్తున్నాడు అని చూస్తున్నాడు. సో ఎంతో నిజాయితీతో, ఎంతో హృదయపూర్వకంగా, ఎంతో శుద్ధతతో అలా పాటిస్తున్నాడు అనుకోండి శిష్యుడు భక్తిని. అందులో ఎప్పుడు ఆయనకి ఏమైనా సందేహాలు వచ్చినా, ప్రవచనంలో ప్రశ్నలు వచ్చినా, వాళ్ళు అడిగినప్పుడు ఎంతో ఉత్సాహంతో ఆ యొక్క శిక్షకుడు జవాబిస్తాడు, ఆయన సందేహాల్ని తీరుస్తాడు గురువు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ యొక్క సందేహం ఇతను తీరిందనుకో, ఈ యొక్క ప్రశ్నకి ఇతనికి జవాబు వస్తే ఇతను తప్పకుండా ఇంకా భక్తిలో ఎంతో ఉత్సాహంతో ముందుకెళ్తాడు, ఇంకా ఉత్సాహంతో భక్తిని ఇంకా బాగా చేసుకుంటాడు. సో అది ఆనందం, గురువుది ఆనందం, ఇంకా వేరే ఆనందం ఏం లేదు. అదే ఒక వ్యక్తి ఉంటాడు, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారనమాట, వారికి ఎంత చెప్పినా ఇంకా వాళ్ళు అడుగుతూ ఉంటారు ప్రశ్నలు ప్రతిసారి, కానీ అడిగిన ప్రశ్నలకి ఉద్దేశం వేరనమాట. వారి ఉద్దేశం ఏదో మనకు బాగుపడాలి, మనం జీవితంలో భక్తి మార్గంలో ముందుకెళ్ళాలనే ఉద్దేశం కాకుండా తప్పుడు ఉద్దేశాలతో కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు.
నేను ఎంత గొప్పవాడినో చూపించుకోవడానికి, నాకు ఎంత పాండిత్యం ఉందో. సో అలా ఒక్కొక్కసారి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారనమాట ప్రశ్న, ఓన్లీ పాండిత్యం ప్రదర్శించుకోవడం కోసం. ఇప్పుడు టీచర్ ఏదైనా క్వశ్చన్ అడిగారు అంటే, టీచర్ ప్రవచనం ఇచ్చాను అనుకోండి గురువు, సో ఆ స్టూడెంట్ అలా అక్కడ ఇక్కడ ఏవో పెద్ద పెద్ద వాక్యాలు మాట్లాడి అక్కడ పెద్ద పెద్ద విషయాలు చెప్పి అందులో ఏదో ప్రశ్న పెద్ద గొప్ప ప్రశ్నగా అడుగుతాడనమాట. అది ఏదో తెలుసుకోవాలి, దాని ద్వారా నేను నాకు బాగుపడాలని కాదు, అందరికీ చూపించాలి నేను ఎన్ని పుస్తకాలు చదివాను. అప్పుడు అడుగుతారు, ఆ పుస్తకంలో అలా రాశారు, ఈ పుస్తకంలో ఇలా రాశారు. ఒక్కొక్కసారి నిజంగా కూడా మంచి ఉద్దేశంతో డౌట్స్ తీరాలని తెలుసుకోవాలని కూడా అడుగుతారు, కానీ ఒక్కొక్కసారి పాండిత్యం ప్రదర్శించడం కోసం, లేకపోతే ఒక్కొక్కసారి గురువుని కూడా అసలు అతనికి ఏం తెలీదు అని నిరూపించాలని వేరే వాళ్ళకి, నాకు గురువు కన్నా ఎక్కువ తెలుసు అని. ఒకసారి కొన్ని ప్రశ్న అడుగుతారనమాట గురువుని. తర్వాత గురువు అంటాడు, తెలియదు నాకు తెలియదమ్మా, ఇది నేను కనుక్కొని చెప్తాను. అప్పుడు ఆయన అంటాడు, మీకు తెలీదా? నాకు తెలుసు, నేను చెప్తా, నన్ను చెప్పమంటారా? అంటే ముందే అతనికి ఆన్సర్ తెలుసు అనమాట. అలా కావాలని ప్రశ్న అడిగి తర్వాత మళ్ళీ అతనే ఆన్సర్ చెప్పడం, అందరికి చూపించుకోవడం ఇలా. లేకపోతే ఒక్కొక్కసారి కొంతమంది, నేను కూడా క్లాస్ వింటున్నాను, నిద్రపోవట్లేదు, నాకు క్లాస్ ఏదో అర్థమవుతుంది, నేను కూడా ఇంట్రెస్టెడ్, నాకు తెలివి ఉంది అని చూపించుకోవడానికి కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. లేకపోతే ఒక్కొక్కసారి టీచర్ని ఇంప్రెస్ చేయడానికి కూడా, ఎవరు అడగట్లేదా ప్రశ్న, నేను అడుగుతాను, అప్పుడు నేనే వింటున్నాను అనుకుంటాడు టీచరు. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్దేశంతో భక్తుల మధ్య కొంతమంది అల్టీరియర్ మోటివ్స్ అంటే తప్పుడు ఆలోచనతో, తప్పుడు ఉద్దేశంతో, సరైన ఉద్దేశంతో భక్తి మార్గంలోకి రారు, భక్తుల మధ్య నివసించరు, భక్తి మార్గాన్ని అనుసరించరు. సో అది సరికాదనమాట. సో అలాంటి వాళ్ళు ప్రశ్నలు అడిగినప్పుడు చాలా మటుకు గురువులకు అర్థమైపోతుంది అనమాట. అందుకే అటువంటి కొంతమందికి, అందుకే మీరు చూస్తారు కొంతమంది గురువులు కూడా కొన్ని దగ్గరలో కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రశ్నకి ఒక విధంగా ఆన్సర్ చేస్తారనమాట. ఎందుకంటే ఆ శిష్యుడు కూడా మ్యాటర్ అవుతారనమాట. సో అందుకనే ఇక్కడ మనం చూస్తున్నాం, విదురుడు ఒక మంచి శిష్యుడు, ఆయన మహాభాగవత్ డివోటీ, ఆయన గొప్ప భక్తుడు యాక్చువల్లీ. సో అటువంటి గొప్ప మహాభక్తుడు ఎవరి వల్లో అయితే కృష్ణుడు స్వయంగా తన పాదాలని పెట్టాడో అటువంటి అతని గొప్ప వ్యక్తి నన్ను ప్రశ్నలు అడుగుతున్నాడు అనేసి ఆయన ఎంతో ఆనందంతో అక్కడ విదురుడికి సమాధానం ఇవ్వడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు అనమాట మైత్రేయుని. సో ఈ విషయం కూడా మనం గ్రహించాలన్నమాట. సో మనం ఎప్పుడైనా సరే మన మటుకు మనం ఎప్పుడు ప్రశ్న అడిగినా సరే మన ఉద్దేశం ఏమి ఉండాలంటే, మనము ఈ యొక్క ప్రశ్న ద్వారా మనకు వచ్చే సమాధానం, మనము ఎలా దీని ద్వారా మనం భక్తిలో ఇంకా ప్రగతి సాధించాలి, మనం ఇంకా ప్రగతి సాధించాలి అంటే మనం ఇంకా ఎలా పాటించాలి, దీన్ని ఇంకా మన జీవితంలో ఎలా పాటించాలి, గురువు చెప్పిన ఆదేశాన్ని, సందేశాన్ని, ఆజ్ఞల్ని ఎలా మనం ఇంకా బాగా పాటించాలి అనే విషయాన్ని మనము ఎప్పుడైనా సరే ఆలోచిస్తూ మనం స్వీకరించాలి. ఆ జవాబు ద్వారా దాన్ని ఉపయోగించాలి మన జీవితంలో. అలా మనం నాలెడ్జ్ అనేది, ఇది జ్ఞానం అనేది మనం సంపాదించుకునేది ఉపయోగించుకోవడానికి, అది జస్ట్ ఏదో స్టోర్ చేసుకోవడానికో తెలుసుకోవడానికో ఉత్సుకత కాదు. మన ఉత్సుకత అనేది మనం పాటించుకోవడానికి మనం తెలుసుకోవాలన్నమాట. సో ఆ విధంగా ఒక్కొక్కసారి చాలామంది ఉంటారు, భాగవతం ఎన్నో క్లాసులు వింటారు, అన్నీ చదువుతారు, అన్నీ తెలుసుకుంటారు, కానీ ఎన్ని మాలలు చేస్తున్నారంటే ఇంకా ఒక మాల చేస్తున్నారు, కొంతమంది ఒక మాల కూడా చేయట్లేదని చెప్పొస్తారు. ఎన్ని నియమాలు పాటిస్తున్నారా, 4 నియమాలు అంటే ఇంకా 4 నియమాలు పాటించట్లేదు, ఇంకా మాంసం వదలలేకపోతున్నారు, లేకపోతే ఇంకా టీ కాఫీలు తాగుతూనే ఉన్నారు. మళ్ళీ గొప్ప భక్తులుగా ప్రదర్శన. సో అందుకనే నిజంగా మీరు భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నారు, నిజంగా భాగవతాన్ని వింటున్నారు సరిగ్గా అంటే మీరు మెల్లిమెల్లిగా కలియుగ ధర్మాన్ని కూడా పాటించాలి. కలియుగ ధర్మం అనేది హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, దానికి ధర్మానికి సహకరించేవి 4 నియమాల్ని పాటించడం. అంటే మీరు సీరియస్ ఉన్నారు, నేను నిజంగా సీరియస్ అని చూపించుకోవడం, నిజంగా మీరు ఇది సీరియస్ అనేసి మీరు ఇది మన ప్రాక్టీస్లో పెట్టి చూపించాలి పాటించి. సో అదనమాట, అందుకనే ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ విధంగా ఇంకా దాని తర్వాత మీరు 16 మాలలు జపించారు, 4 నియమాలు పాటిస్తున్నారు. నెక్స్ట్ ఇంకా మీరు మీ గురువుల ఆజ్ఞ ప్రకారం మీరు మంచి సేవలు కూడా చేయడం, భగవంతుడికి, భక్తులకి, మందిరానికి రెగ్యులర్గా సేవలు చేయడం అన్నమాట. సో ఈ విధంగా మనం మన 24 అవర్స్ 24 గంటలు ఎలాగైనా భక్తిలో మనం మన చేతనంతా కృష్ణ చేతనంతో ఉండాలి, మన చేతన అనే విషయాన్ని గురించి మనం ఎప్పుడూ చింతించాలన్నమాట. అది ముఖ్యమైన విషయం. సో ఇక్కడ మైత్రేయుని తెలుసు విదురుడు ఎంత గొప్ప భక్తుడు, అందుకనే ఆయన అడిగిన వాక్యాలకి, ఎంతో మంచిగా అడిగే వాక్యాలకి, ప్రశ్నలకి జవాబులు ఇవ్వడానికి సిద్ధమయ్యాడనమాట. మైత్రేయ ఉవాచ యదా స్వభార్యాయ
సార్ధం యదా స్వభార్యయా సార్ధం జాతస్వాయంభువో మనుః ప్రాంజలి ప్రణతశ్చేదం వేదగర్భం అభాషత. తో మైత్రేముని విదురుడితో ఏమంటున్నాడంటే, అలా మనువు అంటే మన మానవ జాతికి పిత జన్మించిన తర్వాత తన భార్యతో బ్రహ్మదేవుడు జ్ఞానం మొత్తం స్వరూపుడైన బ్రహ్మదేవుడికి ప్రణామాలు అర్పించుకొని 2 చేతులు నమస్కరించుకొని ఇప్పుడు ఇలా ఒక ప్రశ్న అడగబోతున్నాడు. ఏమడుగుతున్నాడు? త్వమేక సర్వభూతానాం జన్మకృద్విత్తిదః పితా తథాపి నః ప్రజానంతే శుశ్రూషాకేన వా భవేత్. మీరు అందరికీ పిత. ఇప్పుడు మేము ఇంకా ఎంతోమంది జీవరాశులు మీ దగ్గర నుంచి ఉత్పన్నమయ్యారు, మీ నుంచి. సో వాళ్ళందరికీ మీరే పిత. అటువంటి మీరు మేము ఏమి చేయాలి, మా బాధ్యత ఏంటి, మా కర్తవ్యం ఏంటి, మీరు మమ్మల్ని మాకి ఆదేశం ఇవ్వండి, మేమేం సేవ చేయాలి, మీ ఆదేశాలని మేము పాటించడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు ఆదేశం ఇవ్వండి, మేమేం సేవ చేయాలి అనేది. సో ఈ విధంగా ఆయన యొక్క ఆశీర్వాదం ఆదేశాన్ని అడుగుతున్నారన్నమాట బ్రహ్మదేవుడిని. ఇది మామూలుగా ఒక పుత్రుడి యొక్క కర్తవ్యం. ముందు తండ్రి కర్తవ్యం జన్మనిచ్చిన తర్వాత పుత్రుడికి సరైన వేదిక సంస్కృతి, సభ్యత, పాలన, పోషణ, విద్యాభ్యాసం, వేదిక విద్యాభ్యాసం, భగవంతుడి గురించి మంచి భక్తుడిగా తయారు చేయడం, మంచి వ్యక్తిగా తయారు చేయడం, ఇది తండ్రి యొక్క బాధ్యత అన్నమాట. సో అలా ఆయనని పెంచి పోషించి పెద్దవాడిని చేసిన తర్వాత సరైన సంస్కృతితో, వేదిక సంస్కృతితో, భాగవత్ సంస్కృతితో మంచి భక్తుడిగా భక్తి అన్ని విషయాలు నేర్పించి అది తండ్రి యొక్క బాధ్యత. ఆ బాధ్యతని తండ్రి సరిగ్గా సరవాసావించి మంచి పుత్రుడిగా ఆయన పెద్ద చేశారనుకోండి, అప్పుడు పుత్రుడు కూడా అలాగే, ఎందుకంటే ఆయన మంచి ట్రైనింగ్ దక్కింది కదా, ఆయన అర్థం చేసుకుంటాడు, వేదశాస్త్రాలు తెలుసు కాబట్టి ఆయన బాధ్యతను తెలుసుకొని ఆ పుత్రుడు కూడా మంచి పుత్రుడు ఎవరైతే ఉంటాడో అతను కూడా తన తండ్రిని ఆ విధంగానే తండ్రి యొక్క ఆజ్ఞను స్వీకరించి ఆయన తర్వాత తండ్రికి కూడా సేవ చేస్తాడనమాట. సో ముందు తండ్రి సేవ చేస్తాడు పుత్రుడికి, తర్వాత పుత్రుడు కూడా పెద్ద అయిన తర్వాత తండ్రికి సేవ చేస్తాడనమాట, ఆయన ఆజ్ఞను కూడా పాటిస్తాడనమాట. ఈ విధంగా ఒక తండ్రి యొక్క కర్తవ్యం, పుత్రుడి యొక్క కర్తవ్యం ఇక్కడ మన ప్రభుపాద వాళ్ళు తెలిపారు తాత్పర్యం దీని నుంచి. సో ఇప్పుడు ఇంకేమంటున్నారు మను చూద్దామంట. తద్విదేహి నమస్తుభ్యం కర్మష్విధ్యాత్మశక్తిషు యత్కృత్వేహాయశో విశ్వగ్ అముత్ర చ భవేద్గతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎంతో ఆదరణీయమైన వ్యక్తులు మీరు, నా పితామహులు బ్రహ్మదేవుడు. సో మీరు తప్పకుండా మాకు ఒక మార్గదర్శనాన్ని చూపించండి. మేము మా శక్తి సామర్థ్యానుసారంగా ఎలా మేము మీకు సేవ చేసుకుంటే మీ ఆజ్ఞని అనుసరించి, తద్వారా మేము ఈ జీవితంలో కీర్తిని సంపాదించుకొని ఇంకా పైలోకానికి కూడా, ఇంకా నెక్స్ట్ జీవితంలో ఇంకా పైలోకాలకు కానీ ఇంకా ఉన్నతి సాధించే విధంగా మేము కార్యాలు చేయడానికి మీరు మార్గదర్శనం చేయండి అనేసి ఇక్కడ బ్రహ్మదేవుని అడుగుతున్నారన్నమాట. సో ఈ ప్రశ్నలు వినేసి బ్రహ్మదేవుడు ఏం జవాబిస్తాడు అనే విషయాన్ని మనం రేపు చూద్దాము. కానీ తాత్పర్యంలో ఇంకో ముఖ్యమైన విషయం మనకు ప్రభుపాల ద్వారా తెలిపింది ఏంటంటే, ఇక్కడ మనువు బ్రహ్మదేవుడి యొక్క శరీరం నుంచి ఉత్పన్నమయ్యారు. అంటే శరీరం అంటే బ్రహ్మదేవుడికి మనువుకి ఇట్లా తండ్రి పుత్రుడి యొక్క సంబంధం ఏదంటే భౌతిక స్థరంగా సంబంధం ఉంది. కానీ ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా మంచి భక్తుడు, మనువు కూడా మంచి భక్తుడు కనుక ఇలా మంచి భక్తుడైన తండ్రి యొక్క ఆజ్ఞని పాటించి ఈ యొక్క పుత్రుడు కూడా భక్తి మార్గంలో ఉన్నతిని సాధించవచ్చు. ఇదొక పద్ధతి, ఇదొక విధి విధానం. ఇంకొకటి వచ్చేసి మనము కూడా బ్రహ్మదేవుడితో మనకు సంబంధం ఉంది అంటే మనము బ్రహ్మ సాంప్రదాయంలోనే వస్తున్నాం. మన ఇస్కాన్ అనేది కూడా బ్రహ్మ సాంప్రదాయంలోనే వస్తుంది. సో మన సంబంధం ఏంటి అంటే ఆధ్యాత్మిక సంబంధం. సో మనకు గురువు అంటే ఆధ్యాత్మిక పిత. సో గురువు శిష్యు పరంపర, ఇది ఆధ్యాత్మిక సంబంధం ద్వారా ఈ పరంపర కొనసాగుతుంది. ఎలాగైతే బ్రహ్మదేవుడి నుంచి మనువు నుంచి తన పుత్రుడు, ఇంకా ఆయన సంతానం నుంచి మొత్తం విశ్వవ్యాప్తం అంతా సృష్టిలో సంతానం అంతా వ్యాపించి ఉందో, వీళ్ళందరూ బ్రహ్మదేవుడికి ఎలా సంబంధం ఉందో మనందరికీ, అది భౌతిక స్థాయి మీద. ఇంకొకటి వచ్చేసి ఆధ్యాత్మిక స్థాయి మీద ఏంటంటే
గురు శిష్యు పరంపర ద్వారా మనమందరం కూడా ఈ గురు శిష్యు పరంపర ద్వారా ఆధ్యాత్మిక సంబంధంతో ఈ బ్రహ్మదేవుడికి మనకి సంబంధం ఉందన్నమాట. తద్వారా మనము ఆధ్యాత్మిక ఉన్నతిని మనం సంపాదించగలం. ఈ గురు శిష్య పరంపర ద్వారా మనకొచ్చే ఆదేశాలని, ఆజ్ఞలను మనము పాటించి మనం కూడా అలాగే ఆధ్యాత్మిక ఉన్నతిని మనం సాధించవచ్చు, ఇక్కడ మనువు సాధించే విధంగా. సో మరి మన సాంప్రదాయంలో ఎలా బ్రహ్మదేవుడి నుంచి ఎవరెవరు వచ్చారనేది మొత్తం 32 మంది ఉన్నారు ప్రభుపాదుల వరకు. వాళ్ళందరి పేర్లతో సహా ఇక్కడ ప్రభుపాదులు ఇచ్చారన్నమాట తాత్పర్యంలో. దాన్ని చూసుకొని ముగిద్దామంట. ముందు బ్రహ్మదేవుడి నుంచి నారదముని నుంచి వ్యాసదేవుడి నుంచి మధ్వాచార్య లేకుంటే పూర్ణ ప్రజ్ఞ కూడా అంటారు ఆయన్ని. నెక్స్ట్ ఆయన శిష్యుడు పద్మనాభ, ఆయన శిష్యుడు నరహరి, తర్వాత మాధవ, అక్షోభ్య, జయతీర్థ, జ్ఞానసింధు, దయాసింధు, విద్యానిధి, రాజేంద్ర, తర్వాత జయధర్మ, పురుషోత్తమ, బ్రాహ్మణ్య తీర్థ, వ్యాసతీర్థ, లక్ష్మీతీర్థ, మాధవేంద్రపురి, ఈశ్వరపురి, శ్రీ చైతన్య మహాప్రభు, స్వరూప్ దామోదర్ మరియు శ్రీరూప గోస్వామి, ఇంకా మిగతా గోస్వాములు, ఇంకా శ్రీ రఘునాథ్ దాస్ గోస్వామి, తర్వాత కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి, తర్వాత నరోత్తమ్ దాస్ ఠాకూర్, తర్వాత విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, తర్వాత జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్, తర్వాత భక్తి వినోద్ ఠాకూర్, తర్వాత గౌరకిషోర్ దాస్ బాబాజీ, తర్వాత శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి, తర్వాత అభయ చరణారింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు. ఇదన్నమాట మన బ్రహ్మ సాంప్రదాయం. సో ఇక్కడ మనము మన చర్చను ఈరోజు ముగిద్దామంట. సో రేపు మనము 9వ శ్లోకం అంటే బ్రహ్మదేవుడు ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు, ఏం ఆదేశం ఇవ్వబోతున్నాడు మనువుకి అనే విషయాలు చర్చించుకుందామంట. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌరభక్త వృంద్ కీ జై. నితాయ్ గౌర్ సితనాథ్ ప్రేమనంది. హరి హరి బోల్.